హాయ్ అండి. ఈరోజు నేను అరటికాయ పులుసు చేశాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 10 వెల్లుల్లి రెబ్బలు, ఇంచు అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు కూడా వేసేసుకుని మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత ఆనియన్స్లోకి 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. నేను మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకున్నానండి. దానిలో 2 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకున్నానండి. తర్వాత నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జుని పక్కన పెట్టుకున్నానండి. అవి కూడా వేసేసుకున్నాను. వేసుకుని ఒక బాయిల్ అయిన తర్వాత నేను అరటి ముక్కల్ని చేపల ముక్కల్లా కట్ చేసుకున్నానండి. అవి కూడా వేసుకున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను. అంతే అండి.